షూటింగ్ అంటే పాటలు, ఆటలు, డాన్సులు, ఆ హడావిడి మామూలుగా ఉండదు. కానీ దాంతో పాటు బోనస్ గా మా కామెడీ కూడా ఉంటదంటున్నారు మన కార్తిక్ అండ్ ప్రవీణ్. మరి చూసేద్దామా ఆ సినిమా కామెడీ. లెట్స్ వెల్కమ్ కేవ్ కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ టీమ్. చిన్నగా 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 మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తా నా ఓటు, నీకే వేస్తా నా ఓటు, నీకే వేస్తా, ఇంకెవ్వరికైనా ఓటు. ఏంటి ఈ ఓటుకోలేంటే? అదేటండి ఇప్పుడు అంతా అదే నడుస్తుంది కదేటి, ఎవరికే ఓటేను, ఓన్లీ మీకే వేస్తాను నా ఓటు. నా ఓటు కూడా నీకే వేస్తాను. నాకు వద్దండి. ఎందుకండి? లండన్ వెళ్ళి 20 రోజులు ఉన్నావు. నిన్ను లండన్ తీసుకెళ్లేదు నీ డౌటా? ఎందుకంటే నీలాంటి అందగత్తి ఇండియాలో ఉందని తెలిస్తే బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ ఇండియా పైన దండయాత్ర చేస్తారు. ఏంటి మొత్తం ఇండియా అంతా కూడా ప్రాబ్లమేనా? అందం అద్దంలో చూసుకో, నీకు కూడా ప్రాబ్లమే. ఆయన అంత మంది ఉండగా కూడా నన్ను ఎందుకు చేసుకున్నారండి? పాలోడు వచ్చి పాల బిల్లు అడిగాడా? అడగలేదు. ఏ అప్పులోడైనా వచ్చి అప్పులు అడిగాడా? ఎవరు రాలేదండి. అది నిన్ను చేసుకుని గుమ్మంలో పెట్టా ఎవడు వచ్చి అట్నుంచి అట్టే పారిపోతున్నాడు. అవునండి, నేను ప్రతివ్రతను కదా. పతివ్రత కాదమ్మా, పతివ్రత. నేను ప్రతివ్రతను కదండి. ప్రతి కాదు పతివ్రత. ఇది ఒకటి నేర్చుకుందాం వేళ. సరే మన బుడ్డోడేడు ఇందుకి 20 రోజులు నేను లేను కదా, పిల్లాడి గుండె ఎక్కడ కొట్టించావు? నెత్తి మీదే కొట్టించానండి. ఇంట్లో ఉన్న 1000 రూపాయలు వెళ్ళి సరుకులు తీసుకొని వస్తా. నువ్వు సరుకులు పట్టుకుని రాకపో, నేను పీక్ మడిగే సొక్కుతాలే చూద్ది గాని. హీరో గారి ఎంట్రీ అంటే సూపర్ ఉంది సార్. మరి ఒకటా రెండా 250 సినిమాలయ్యా. ఆగిపోయినవే కదా. సరేలే గాని ఎవరు హీరోయిన్ సార్. యూట్యూబ్ లో సాంగులు చేసుకుంటే దాని లెక్కున్నది ఈమె హీరోయినా? జబర్దస్త్ నుంచి తీసేస్తే వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని వచ్చాడు ఈడు హీరోనా? ఇంతకు సీన్ పేపర్ ఈ అమ్మాయికి. ఇదిగో అమ్మా సీన్. ఇదేంటండి ఇందులో ఏమీ లేదు? తిప్పి చదవమ్మా. తిప్పుడు అంటే ఆ తిప్పుడు కాదమ్మా, ఇలా పేపర్ తిప్పు. అరే ఈడ ఏం లేదు కదరా. ఆమెకు డైలాగులు లేవు సార్ ఈ సీన్ లో. నా గురించి నీకు తెలియదు, నేను ఎంతో పెద్ద పెద్ద సినిమాలు తీసాను. మన ఒకటి బ్లాక్ బస్టర్. ఏంటది? చెత్త కుండిలో చెకోడి. నందొచ్చిందా సార్ దానికి? లేదు, ఇంతలో పందొచ్చి తినిపోయింది చెకోడి. సీన్ ఏంటి? మీరు హీరోయిన్ గారు మాట్లాడుకుంటూ ఉండాలి. రెడీ సార్? రెడీ. శ్రీదేవి వస్తున్నానండి. పక్కనే షూటింగ్ జరుగుతుంది. ఏంటి అదేంటి మళ్ళా వాసన వస్తుంది? దొంగ సచ్చినట్టు మళ్ళా తాగేసి వచ్చినట్టున్నాడు. యాక్షన్. నన్ను చూస్తే నీకేమనిపిస్తుంది? పీకి మీద అడిగేసి తొక్కాలనిపిస్తుంది. నీకేం చెప్పాను రా, నువ్వు దేనికి వెళ్ళేవరా? నువ్వు కూరగాయలు పట్టుకొస్తానని చెప్పేసి 1000 రూపాయలు ఎక్కెళ్ళి తాగొచ్చేవారు. డైరెక్టర్ ఏంటయ్యా ఇది? చేయాలా వెళ్ళిపోవాలా? ఈ లొకేషన్ లో షూటింగ్ ఏంది? నేను రామోజీ ఫిలిం సిటీలో పెట్టమన్నా కదా. న్యాచురల్ గా ఉంటుందని ఇక్కడ పెట్టాను సార్. దీనికి ఎంత అయింది రెంట్? 10 లక్షలు. ఇలా నీ కమిషన్ ఎంత? 9,90,000. 10,000 దీనికి ఇచ్చి. సరే, నా ముఖాన్ని చూస్తే నీకేమనిపిస్తుంది? లాగి పెట్టి ఒకటి పీకాలనిపిస్తుందిరా. అరే నా జుట్టు పట్టుకుంటా వారే నువ్వు. ఆగండి. తాగేది ఒకడు పిల్లలు దెబ్బలాడుకుంటుంటే వస్తావా? నా పిల్ల మీ చేస్తాను. ఏంటయ్యా ఇక్కడ న్యూసెన్స్? ఇట్రా, నేను హీరోని. నువ్వా? ఎండిపోయిన చేరుకులా ఉన్నాడు. హీరోయా? ఎన్ని బ్లాక్ బస్టర్లు తీసిన ఎరికేనా? అందరూ ఎచ్చేసారా దుకాణం? మీ ఆయన ఏం చేస్తాను అక్కడ హీరోయిన్ తోటి? ఏం చెప్తున్నావు ఇక్కడ? ఏం చెప్తున్నావురా ఇక్కడ? ఏం చెప్తున్నావురా? ఇంట్లో ఉన్న పిల్లలను పట్టించుకోగా నువ్వు ఊరాలు ఉన్న ఆడవాళ్ళు అందరూ కావాలని వచ్చారా? నేను యూ కంట్రిబ్యూట్. వాట్ ఇస్ దిస్? ఏదో తాక్క ఒక్క క్వార్టర్ ఏదో తాగొచ్చాడు పాపం. దానికి ఎంత తతంగం చేస్తారు అందరూనే. నా బంగారం. అబ్బా దీనికోసం ఇదంతా. వెళ్తా మనకెట్టి ఏమన్నా పెడుతున్నాడు. సార్ వాళ్ళతోనే ఎందుకు సార్, మనం సీన్ చేసుకుందాం. సీన్ పక్కన పెట్టు గాని అమ్మా లోపలికి వెళ్ళు. సార్ హీరోయిన్ అలిగింది, మీరు పోయి ప్రపోజ్ చేసి పడగొట్టాలా. నువ్వు ఇంతకు ముందు ఏడ పని చేసినావు? జనరేటర్ దగ్గర సార్. పోగొట్టం కాడ ఉండేటోని కదా. మీకెలా తెలుసు సార్? చూస్తేనే తెలిసిపోతారు ఎవరికైనా.
రెడీ యాక్షన్. కతే ఉంది. నేను వెళ్ళి అలా మీద పడి నా వశం చేసుకుంటా. రంజు రంజు చేసేస్తా. ఇట్లా రంజు రంజు చేసేది నేను ఒక్కదాన్నే ఉన్నానని చెప్పేసేసి నన్ను నలిపేసి పిండేద్దామని అనుకుంటున్నావా? నిన్ను కాదమ్మా, అది సీను. ఏమండి ఈడెప్పుడు దీని దగ్గర ఎడతాడు, దీని దగ్గర ఆడు చూడండి నా చెయ్యట్టుకున్నాడండి. అరే నీకు దమ్ముందారా నా పిల్లల్ని చేయి పట్టుకుంటావారా? మా ఏంటమ్మా హీరో గారిని పట్టుకొని కొడతావు? నువ్వు ఎట్లా మాట్లాడితే మధ్యలో దొరుకుతావు? నువ్వేంటే అయ్యో అయ్యో వద్దండి, చిన్న హీరోయిన్ కందిపోతుంది. నన్ను కొట్టినప్పుడు కందిపోలేదని అది కందిపోద్దా? మాట్లాడితే దాని దగ్గరికి వెళ్తా పెట్టాను. నడ్రాడు ఇంట్లోకి నడ్రా. ఒరే మీరు పండ్రా, అలా పండు. ఏమండి నా లుంగిపోయింది. ఒరే మీ వల్ల నా సినిమానే పోతాందిరా. నీ నోడికి చెప్పుకోవాలరా. అదేంది మా ఏం తిడుతున్నావేంది? కొట్టాలన్నా తిట్టాలన్నా ముద్దెట్టుకోవాలన్నా నా మొగుడిని నేను చేసుకోవాలి కదా. మధ్యలో ఏళ్ళు ఎవరో నువ్వెవరోరా? ఏంటమ్మా హీరో గారిని పట్టుకొని అట్లా కొడతావు? మన సినిమా రిలీజ్ అయింది సార్. మేము కొట్టుకునే గ్యాప్ లో సినిమా కూడా రిలీజ్ అయిందా? అప్పుడే చాలా సూపర్ హిట్ టాక్ వచ్చింది. సరేలే, ప్రెస్ మీట్ పెట్టు, మేము ఇద్దరం వచ్చి మాట్లాడదాం. మీకు గా సార్ వాళ్ళిద్దరికి పేరు వచ్చింది. మొత్తం సినిమా అంతా వాళ్ళే ఉండారు సార్. ఏ కెమెరా ఎక్కడ పెట్టారు? అదో ఇక్కడ పెట్టాను. ఫోన్ వస్తుందా? ఒక నిమిషం. ఏమండి జాగ్రత్త. రాజమౌళి గారా? మహేష్ బాబు గారితో తీసే సినిమాలో సెకండ్ హీరో నేనా? ఏ బేబీ కమ్. బేబీ మన దశ తీరిపోయింది. అవును, ఫిలిం నగర్కి వెళ్ళాలి మనం. వెళ్ళిపోదాం నడండి. ఒక్క నిమిషం ఆగు. హలో, యూట్యూబ్ సాంగ్ అండి, వచ్చేస్తున్నానండి. దానికన్నా యూట్యూబ్ సాంగ్ వచ్చిందిరా. మరి నాకు బర్త్డే విషయం చెప్తే 200 వస్తాయి. సరేపా, వెళ్ళిపోదాం. ఎలా అనిపించింది మ్యామ్ మీకు స్కిట్? ఫెంటాస్టిక్. చాలా చాలా బాగా అనిపించిందండి. ఆ ఇద్దరి కాంబినేషన్ అండ్ మీ మధ్య కొట్టుకోవడం ఎంత న్యాచురల్ గా అనిపించింది అంటే సూపర్ అనిపించింది. ఫెంటాస్టిక్. సార్ ఎలా అనిపించింది? చాలా బాగా చేశారు. క్లైమాక్స్ ఒకటి నాకు నచ్చింది. ఎవరికి ఎప్పుడు టైం వస్తుందో తెలియదు, మీకు టైం వచ్చింది అనమాట. వేషాలు ఆల్ ద బెస్ట్, బాగుంది. హాయ్ అండి, నేను మీ ప్రపంచ యాత్రికుడు మళ్ళీ ఈ రోజు 2.0తో వచ్చేసానండి. నేను మన ఊర్లో ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను. నా పార్టీ పేరు చూసారా? ఆటగాడు పార్టీ. అలాగే మంది గుర్తు వచ్చేసి ములక్కాయ గుర్తు. కృష్ణ భగవాన్ గారు, ఈ ఆటగాడికి మీలాంటి వేటగాడే ఓటేయాలి. ఒక 2 నిమిషాలు మీ ఆవిడని మా ఆవిడకి నటింపజేసి. నేను ఒప్పుకోను. సరే, నా 5 లక్షలు నాకు ఇచ్చా. 2 నిమిషాలు ఏందే? 5 నిమిషాలు యాక్ట్ చేస్తుంది మా ఆవిడ. అది వానికి వినిపిస్తుందేంద్రా? అది మన కోడలు కాదే, వాళ్ళ చెల్లె. ఇద్దరు కవల పిల్లలు. భూమి మీద దరిద్రపు నీ పెండ్ల మొక్కతే ఉన్నది అనుకున్నా, ఇంకోది కూడా మోపైందా? ఏ 100కి 10 ఇవ్వన్నా. 100కి 10 వచ్చామాలే పోయి బండి ఇరుగుతుంది. చెప్పిరు కదా ఎంతనా? 500. ఇగో 500 అన్నా. ఇంకో చెప్పే అన్నా. 1 500 అన్నా. 1 500 అన్నా.